హలో గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు చెప్పేది పెసరపప్పుతో ఇడ్లీ అండి. ఇది చాలా మంచిది, చలవ చేస్తుంది. ముందుగా పెసరపప్పుని 2 గంటల పాటు నానబెట్టాను. నేను చిన్న గ్లాసు పప్పు నానబెట్టాను. ఈ అంటే సగం పెసరపప్పు, సగం పొట్టు పెసరపప్పు కూడా కలిపి నానబెట్టాను. ఈ నానిన తర్వాత 2 గంటల తర్వాత మనం దీనికి పెసరపప్పుని బాగా నాననిచ్చి దాన్ని మిక్సీలో వేసుకోవాలి. కాకపోతే దీనికి కావాల్సిన పదార్థాలు ఒక చిన్న గ్లాసులు ఏ గ్లాసుతో పప్పు తీసుకున్నామో ఆ గ్లాసు పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగుతో దాన్ని మిక్సీ వేసుకోవాలి, మెత్తగా పిండి చేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ, కొద్దిగా 2 స్పూన్లు క్యారెట్, 1 స్పూను అల్లం, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ రెడీ చేసుకోవాలి. ఈ రెడీ చేసుకున్న తర్వాత ఇవన్నీ మనం మిక్సీలో రుబ్బిన ఈ పిండిలో పెరుగుతో కలిపి నీళ్ళు ఉండకూడదు. పప్పు వాడేసి నీళ్ళు లేకుండా పెరుగుతో మిక్సీ పట్టాలి. ఆ పట్టిన దాంట్లో ఈ బొంబాయి రవ్వ, ఇవన్నీ బొంబాయి రవ్వ ముందుగా వేయించి చల్లారనివ్వాలి. అప్పుడు ఈ పిండి పట్టిన తర్వాత ఇది వేసి పిండిలో కలిపేసి ఉంచుకోవాలి. ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా బాండ్లు నూనె వేసుకుని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీడిపప్పు, అల్లం అన్నీ వేసుకుని దీన్ని ఫ్రై చేసుకుని పిండిలో వేసి కలుపుకొని ఇడ్లీ స్టాండ్లో వేసి ఇడ్లీ దాంట్లో పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. చాలా బాగుంటాయండి, టేస్ట్గా ఉంటాయి. ఇది ట్రై చేయండి. ఈ క్యారెట్స్ అన్నీ పచ్చివే కలుపుకోవచ్చు అనమాట. ఈ పోపు అన్నీ వేసి పిండి అన్ని కలిపి ఒక 5 నిమిషాల నుంచి తర్వాత దీన్ని రెడీ చేసుకోవాలి. ఇది వేసవికాలంలో చలవ చేస్తాయేమో, పెసర ఇడ్లీ అంటారు. ఇవి టేస్ట్ చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మా.